బ్రేకింగ్ చూసిన బెట్టింగ్ యాప్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్పై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం చేసిందని, కానీ అమలు జరగడం లేదని అన్నారు. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ప్రకటనలు చేసినా నిర్వహణలో భాగస్వామ్యంగా ఉన్న కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. నేరాలు చెప్పి జరగవని, నేరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. ఇక అదేవిధంగా ఎంఎంటీఎస్లో రైలులో అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ శాంతి భద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగింది. వామనరావు దంపతులను నడి రోడ్డుపై చంపేశారు. జూబ్లీ హిల్స్ అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నేత కుమారుడిపై కూడా చర్యలు తీసుకోలేదు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారు. కుట్రలు మాని విజ్ఞతతో మెలకాలని రేవంత్ రెడ్డి హితో పలికారు. చెదురుమదురు సంఘటనలు జరిగినా, అనుకోకుంటే ఎవరైనా నేరానికి పాల్పడ్డప్పుడు నేరం అనేది ఎవరు మనకు చెప్పి ముందస్తుగా సమాచారం ఇచ్చి పాల్గొన్నారు. నేరం జరిగిన ఎంబడే ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది అధ్యక్ష. అందుకే మన రైల్లో జరిగిన సంఘటన పట్ల కానీ, అది రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నా కూడా మేము తక్షణమే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా పోలీసులను అప్రమత్తం చేసినాం. ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వెటర్నరీ డాక్టర్ను మీకు తెలుసు అధ్యక్ష, సాయంత్రం పూట అక్కడ ఉన్న డాక్టర్ని ఆ రోజు జరిగిన పరిస్థితులు, జరిగిన తర్వాత పరిణామాలు మనం అందరం చూసినాం. అదేవిధంగా అధ్యక్ష, న్యాయవాదులు వామనరావు గారు దంపతులు స్పష్టంగా కోర్టుకు వెళ్ళి మమ్మల్ని చంపుతారు, మమ్మల్ని చంపే ప్రక్రియలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడమే కాకుండా అక్కడ కోర్టులో కూడా వాదించి వస్తుంటే నడి బజార్లో నరికి చంపినారు అధ్యక్ష. నడి బజార్లో న్యాయవాదులను, హైకోర్టు న్యాయవాదులను నాడు నరికి చంపితే ఈనాటికి ఆ చంపిన వాళ్ళ మీద రకరకాలుగా ఆ రోజు కేసులో ఉన్న వాళ్ళని తప్పించి ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు వాళ్ళు కేసు వేస్తే ఈరోజు సిబిఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకేం అభ్యంతరం లేదు, విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి. న్యాయవాదులను చంపితే కూడా ఆనాడు ప్రభుత్వము ఏ మాత్రం కూడా స్పందించలేదు. అదే కాకుండా అధ్యక్ష, తమకు తెలుసు సింగరేణి కాలనీ మహేశ్వరం నియోజకవర్గం వస్తుంది అనుకుంటా, మన సంతోష్ నగర్ అవతల చంపాపేట పక్కన 6 సంవత్సరాల బాలికను గంజాయి మత్తులో రేప్ చేసి మర్డర్ చేస్తే ఆనాటి ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2020 సంవత్సరంలో దేశంలోనే మహిళలపై జరిగిన అత్యాచారాలల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 4వ స్థానాన్ని సాధించింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం మహిళల మీద జరిగిన మొత్తం చిన్నారులపై వీళ్ళపై అగత్యాలు జరిగిన దాంట్లో ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రం 4వ స్థానంలో ఉండే అధ్యక్ష.